హలో నమస్కారం, నా పేరు రాజశేఖర్ పప్పు, రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ ఫ్రమ్ ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్ హైదరాబాద్. ఇలిజారోవ్ సర్జరీ అంటే ఏంటి? ఇలిజారోవ్ సర్జరీ ఎప్పుడు చేస్తారు, ఎవరిలో చేస్తారు? ఇలిజారోవ్ సర్జరీ అనేది ఒక ప్రత్యేకమైన పద్ధతి, ఆర్థోపెడిక్స్ సర్జన్స్ వాడే పద్ధతి. ఇది ఎప్పుడు వాడతారంటే మనకి ఎక్కువగా ఎవరికైనా ఎముకలు విరిగి అతకనప్పుడు, ఎవరికైనా ఎముకలు విరిగి ఆపరేషన్ అయిన తర్వాత ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు, అలాగే డయాబెటిక్ ఫుట్ ఉన్నప్పుడు ఈ ఇలిజారోవ్ పద్ధతిలో మనం ట్రీట్మెంట్ చేస్తాము. దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే, ఒకవేళ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మీకు లోపల మెటల్ పెట్టడానికి రాదనమాట. మెటల్ పెట్టడం వల్ల మళ్ళీ ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది, దానివల్ల ఇన్ఫెక్షన్ ఎప్పటికీ తగ్గదు. ఇలిజారోవ్ పద్ధతిలో మనము ట్రాన్స్క్యుటేనియస్ అంటే చర్మం బయట నుంచే మనం పిన్స్ వేసి రింగ్స్ వేసి ఫ్రాక్చర్ని స్టెబిలైజ్ చేసి ఆ ఫ్రాక్చర్ హీల్ అవ్వడానికి తోడ్పడతాము. అలాగే ఈ పద్ధతిలో మనకి ఏంటంటే ఇంకా అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి. ఈ పద్ధతిలో మనకి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే కాలు వంకరున్నా దాన్ని స్ట్రైట్గా చేయొచ్చు. రెండోది పక్కన ఉన్న జాయింట్లో మూమెంట్స్ లేనప్పుడు ఆ మూమెంట్స్ మళ్ళీ నార్మల్గా అయ్యేటట్టు ఈ ఇలిజారోవ్ పద్ధతిలో మనం చేయొచ్చు. అంటే జాయింట్ స్టిఫ్నెస్ కూడా మనం తగ్గించవచ్చు అనమాట దీనిలో. అలాగే కాలు కురచగా అయిపోయి షార్టనింగ్ ఉన్నప్పుడు వేరే కాలు ఒకటి పొడుగ్గా ఉంటుంది, ఒకటి పొట్టిగా ఉంటుంది. అప్పుడు దానివల్ల కుంటూ నడుస్తారు అనమాట. ఈ కుంటూ పోయి మంచిగా నడవాలి అంటే ఇలిజారోవ్ పద్ధతిలో మనం కాలు పొడుగు చేసి రెండు కాళ్ళు సమంగా అయ్యేటట్టు చేయవచ్చు. మీలో ఎవరికైనా ఎముకలు అతకకుండా, ఎవరికైనా ఇన్ఫెక్షన్ వచ్చి ఎముకలు అతకకుండా ఉన్నా, కాలు వంకరపోయి కాలు పొట్టిగా ఉన్నా కూడా దాన్ని సరిచేసుకోవాలని మీరు అనుకుంటుంటే నన్ను సంప్రదించవచ్చు ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్లో. థ్యాంక్ యూ.